సేవకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది మీకు. మొత్తం 13 మంది సేవకు పెట్టుకున్నాము. మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. 4 days తర్వాత మనకి ఐడి కార్డ్ వస్తుంది. హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్, మీ ఆంధ్ర అమ్మాయి. మేమైతే ఇప్పుడు తిరుపతి సేవకు వెళ్తున్నామండి. సేవకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, అర్థమవుతుంది మీకు. ఇప్పుడైతే నరసాపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ట్రైన్ ఎక్కడానికి తిరుపతి వెళ్ళడానికి ఏ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఏంటి అని కనుక్కున్నాం అనమాట. 3rd ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నారు. 3rd ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాం అనమాట. మేమైతే బుక్ చేసింది అయితే SE1లో వచ్చింది మాకు సీట్స్. SE1 కోసం ఫ్రంట్గా వెళ్తున్నాం. SE1 బోగి అయితే దొరికేసింది, ఎక్కేసామన్నమాట. మేము మొత్తం 13 మంది సేవకు పెట్టుకున్నాము. 13 మంది పెట్టుకుంటే 3 మానేశారు. 10 మందికి మేము రిజర్వ్ చేయించాము సీట్స్, కానీ అందులో మళ్ళీ లాస్ట్ మినిట్లో 4 మానేశారు. మొత్తం మేము ఇప్పుడు 6 వెళ్తున్నాం అనమాట. 6 సీట్లు ముందు బుక్ చేసాము. ఒక 10 minutes గ్యాప్ ఇచ్చినందుకు కనమ 4 సీట్లకి ఏకంగా 70 numbers డిఫరెన్స్ వచ్చింది. ఒకటే బోబీ. మీరు సేవకు వెళ్ళాలి అనుకుంటుంటే www.tirumala.org అని సెర్చ్ చేస్తే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఒరిజినల్ వెబ్సైట్ అనమాట ఇది. ఇలా సెర్చ్ చేయగానే వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత తిరుమల దేవస్థానం చూసారు, తిరుపతి తిరుమల దేవస్థానం శ్రీవారి సేవా సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా. ఆన్లైన్ బుకింగ్ కూడా ఇందులోనే చేసుకోవచ్చు. మన కిందకి వస్తే మాత్రం లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి అనమాట. సేవ గురించి గట్రా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటాయి, ఏమన్నా రిలీజ్ చేశారా ఏంటి అన్నది. మనం అయితే శ్రీవారి సేవా సర్వీసెస్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది. లాగిన్ అంటే ఇంతకు ముందు మనం ఒకవేళ రిజిస్టర్ అయ్యి ఉంటే లాగిన్ అవుతే సరిపోద్ది. రిజిస్టర్ అవ్వకపోతే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ చేస్తున్నాను ఇప్పుడు నేనైతేని. ఫోన్ నెంబర్ ఇవ్వాలి అక్కడ రిజిస్టర్ చేయడానికి. ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత మనకి పాస్వర్డ్ అయితే కన్ఫామ్గా అడుగుతుంది. మనం నార్మల్ పాస్వర్డ్ పెట్టుకుని మళ్ళీ దాన్ని కన్ఫామ్ కూడా చేసుకోవాలి. పాస్వర్డ్ అయితే మన రిజిస్టర్ అనమాట. దీంతో ఎప్పుడైనా వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు రిజిస్టర్ చేసుకున్న దాంతో పాస్వర్డ్తో ఈ ఫోన్ నెంబర్తో అనమాట. నాకు అవ్వగానే ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ రాగానే ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకైతే ఓటీపీ ఇంకా వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ మొబైల్తోని నెంబర్తో ఇందాక మొబైల్ నెంబర్ పాస్వర్డ్ పెట్టాం కదా, దాంతో లాగిన్ అవుదాము. లాగిన్ అయిన తర్వాత అయితే మనకి ఒక ఫామ్ అయితే రిలీజ్ అవుతుంది. ఫామ్ వస్తుంది, ఫామ్ ఫిల్ చేయాలి. ఇప్పుడు లాగిన్ అయ్యాను కదా, చూసారు ఫామ్ వచ్చింది. అంతా మనం ఫిల్ చేస్తే మనం రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు. మనం డీటెయిల్స్ ఇవ్వాలన్నమాట. మొత్తం ఐడి, ఆధార్ నెంబర్తో అన్ని కలిపి ఇలా రిజిస్టర్ చేసుకుని సేవకైతే అప్లై చేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నానండి. అమ్మ వాళ్ళు అయితే 4 సార్లు కట్టి వెళ్ళొచ్చారు, కానీ నేనైతే ఇదే ఫస్ట్ టైం వెళ్ళాను. మనకి సేవలో కూడా టైప్స్ ఉంటాయండి. మేమైతే ఇప్పుడు సేవలు అయితే ఇండివిజువల్ పెట్టుకోవచ్చు, గ్రూప్ అయితే పెట్టుకోవచ్చు. మేమైతే గ్రూప్ వెళ్తున్నాం, చెప్పాను కదా 13 మంది వెళ్తున్నామని. మేమైతే గ్రూప్ అనమాట. ఇండివిజువల్ కూడా పెట్టుకోవచ్చు. అక్కడ సేవ ఏంటంటే ఇండివిజువల్గా వేస్తారు, గ్రూప్ అయితే గ్రూప్ అందరికి వేస్తారు. గ్రూప్కో లీడర్ కూడా ఉండాలన్నమాట. గ్రూప్ పెట్టుకున్నప్పుడు ఆ గ్రూప్ నంతా ఆవిడే చూసుకుంటుంది. లీడర్ ఎవరు పెట్టామో వాళ్ళే చూసుకుంటారు అనమాట గ్రూప్ అంతా. ఇప్పుడైతే ట్రైన్ అయితే ఖాళీగా ఉంది. మేమైతే ట్రైన్ బిజీగా ఉంటదేమో అని 2 hours ముందే వచ్చేసాం. 6:30 కానీ ట్రైన్, మేము 4కే వచ్చేసాము. తిరుమలలో సేవ చేయాలంటే కూడా మనకి అదృష్టం ఉండాలండి. 13 మంది పెట్టుకున్నాము, 6 వెళ్తున్నాము. అంత వాళ్ళకు అదృష్టం లేదని అనుకోవాలి. మా ఊళ్ళో అయితే ఖాళీగా కూర్చుని పువ్వులు తెచ్చుకుని మాలు కట్టుకుంటున్నారు. మా అమ్మను మా అక్క అనమాట పువ్వులు తెచ్చుకున్నారంట, ట్రైన్లో ఖాళీగా ఉంటే కట్టుకుందామని. నిజంగా మేము 2 గంటల ముందు రావడం వీళ్ళు తాయితీగా కూర్చుని పువ్వులు వేసుకుని మరి మాలు కట్టుకుంటున్నారు. అమ్మ టైం అయితే అయ్యిందండి. ట్రైన్ అయితే స్టార్ట్ అవుతుంది. మొత్తం ఫస్ట్ ఖాళీగా ఉంది, కానీ తర్వాత మొత్తం ట్రైన్ నిండిపోయింది లేండి. ఓన్లీ రిజర్వ్ చేసినవి ఖాళీగా ఉన్నాయి, మిగిలినవి ఇంకా ఫుల్ అయిపోయాయి సీట్స్ అన్నీ. ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. మొత్తం 13 hours జర్నీ అనుకుంటున్నాము. మేమైతే అక్కడ 6:30కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడైతే 4కి దిగాము. టైం అంత పట్టింది. ఇప్పుడైతే తిరుపతి స్టేషన్లో అయితే దిగేసాము. విష్ణు నివాసం ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి బయటకు రాగానే. విష్ణు నివాసంలోకి అయితే వెళ్తున్నాము. సేవ వాళ్ళకి ఇక్కడే ఉంటుందంట ఆఫీసు, సేవ ఆఫీసు. ఇక్కడే మేము ఉండాలి. శ్రీవారి సేవ చూసారు ఆఫీస్ ఇక్కడే ఉంది. 2వ స్టేర్ అనమాట, 2nd floorలో ఉంది ఇది. పైకి రాగానే ఇక్కడ మనకి సేవ వాళ్ళనే అలౌ చేస్తారు, బయట వాళ్ళని అసలే అలౌ చేయరు. మనకి ఇచ్చిన పేపర్ ఉంటుంది. మనం బుక్ చేసిన తర్వాత ఇది మీరు ఆన్లైన్లో తిరుపతికి సేవకు బుక్ చేసుకుంటారనమాట. బుక్ చేసుకుంటే ఇలా ఫామ్ వస్తుంది ఎంతమంది అన్నది. మేము 13 members కదా, 13 నెంబర్ పేర్లు అన్నీ వస్తాయి. అలా అయితే
లోపలికి రాగానే డ్రెస్ అయితే తీసేసుకున్నాము. మాకు లోపల రాగానే డ్రెస్ వేసేసుకోమని చెప్పారు. సేవకి ఆధార్ కార్డు అయితే కంపల్సరీ తెచ్చుకోవాలి సేవకు వచ్చినప్పుడు. ఇప్పుడైతే ఆ ఆధారు మేము పట్టుకొచ్చిన ఫాము వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు ఆధార్ కొంచెం వెరిఫికేషన్ చేసుకుంటారు అనమాట, మనవా కాదా వచ్చింది అని. ఆ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి తర్వాత కూర్చోబెట్టి మన ఫొటోస్ అయితే తీసుకుంటారంట. మేము ఒక్కొక్కరం అయితే కూర్చుని ఫొటోస్ తీసుకుంటున్నాము. ఆ ఫొటోస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వరు కానీ పైన కొండ మీద తీసుకెళ్తారంట 4 days తర్వాత. ఆ 4 days తర్వాత మనకి ఐడి కార్డ్ వస్తుంది. ఐడి కార్డ్ ఇక్కడ ఏం తీసారో ఆ ఫోటో వస్తుంది. ఇక్కడ స్కార్ఫ్ కూడా ఇస్తారు. స్కార్ఫ్ మాత్రం చాలా జాగ్రత్త పెట్టుకోవాలి, పోతే మాత్రం ఫైన్ 100 rupees ఇవ్వాలంట స్కార్ఫ్కి. ఇక లాకర్స్ కూడా వీళ్ళేస్తారు, ఓన్లీ లాకర్స్ ఇస్తారు కానీ తాళం ఇవ్వరు, మనమే కొనుక్కుని తెచ్చుకోవాలి. ఇదైతే బయట ఇంకో సేవా ఆఫీస్ ఇలా ఉంటుంది. ఇదంతా విష్ణు నివాసం అంట. చిన్నగా అయితే లేదండి, ఎంత పెద్దదో విష్ణు నివాసం అనేది. మొదలుగా ఫ్రీగా ఎవరైనా సరే తిరుపతి మీరు వచ్చినప్పుడు విష్ణు నివాసానికి వచ్చి ఓన్లీ లాకర్కి మనీ పే చేసి ఫ్రీగా అయితే స్టే చేయొచ్చు. లాకర్కి పే చేసి మనీ. అదైతే సేవా ఆఫీస్ ఆ పక్కన రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇటు అటు రూమ్స్ అనమాట. రూమ్స్ ఇచ్చారు మాకు, హాల్లో ఇచ్చారు. హాల్లోనే ఒక 20 members అలా హాల్లోకి ఇచ్చారనమాట. రూమ్కి 20 members ఉంటామన్నమాట. మాకైతే ఫస్ట్ డే సేవ వేసారు. మా ఆఫీస్కి గేట్ దగ్గర వేసారు. ఏంటంటే సేమ్ అలాగే సేవకు వచ్చిన వాళ్ళ దగ్గర పేపర్స్ ఉంటాయి కదా, అది మేము వెరిఫై చేయాలి. ఏంటంటే ఈ రోజుదైనా సేవ అని, వాళ్ళు ముందు వచ్చారా వెనక వచ్చారా, సేవ కరెక్ట్ డేట్ని వచ్చారా అని. ఈ డేట్ దగ్గర మాత్రం డ్యూటీ మాత్రం కూర్చుని కాల్ లాగేసింది నిజంగాను. వెనకాల బట్టలు ఆరేసుకుని ప్లేస్ ఉంటుంది, వాటి తాళం కూడా మన దగ్గర పెడతారు. రెండో మన డ్యూటీ అదే అనమాట. నాకు ఫస్ట్ డే అయితే ఈ సేవ వేశారు. నెక్స్ట్ కంటిన్యూషన్ ఏమేమి చేసాము ఏంటి ఎలా ఉంటుంది సేవ అన్ని వీడియోస్ కంటిన్యూషన్గా పెడతాను. నెక్స్ట్ వీడియో అయితే Day 1 Day 2 ఏం జరిగింది మొత్తం ఫుల్ వీడియో అయితే పెడతాను. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మర్చిపోకండి.